మిస్ యూ స్టారింగ్ సిద్ధార్థ గారు అండ్ ఆషిక రంగనాథ్. ఇది రీసెంట్‌గా థియేటర్స్‌లోకి అయితే వచ్చింది. సిద్ధార్థ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. మూవీ చూసాక ఓవరాల్‌గా ఒక యాంగిల్ నుంచి బానే ఉంది. కానీ ఒక యాంగిల్ నుంచి అసలు ఈ సినిమా ఎందుకు తీశారు? అసలు వద్దు. ఈ ఐడియా ఎలా వచ్చింది? అని అనిపించింది. అంటే స్క్రీన్ ప్లే ఇంకా బిల్డ్ చేసుకుంటే మూవీ బాగుండేదని నా అభిప్రాయం. ఇక కథ విషయానికొస్తే మన హీరోకి డైరెక్టర్ అవ్వాలని కోరిక అయితే ఉంటుంది. అయితే ఆ ప్రాసెస్‌లో అనుకోని కాన్సిక్వెన్సెస్ వల్ల ఒక యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. ఆ యాక్సిడెంట్‌లో మన హీరో గతాన్ని మర్చిపోతాడు. గతాన్ని అంటే మొత్తం గతాన్ని కాదండోయ్! జస్ట్ 2 ఏళ్లే మర్చిపోతాడట. మర్చిపోయిన విషయాల వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి? దీంట్లో కూడా మళ్ళీ కాన్సిక్వెన్సెస్ తీసుకొచ్చారు. ఏంటి? అనేది తెలుసుకోవాలనుకుంటే గనక మనం ఈ మూవీనైతే చూడాలి. ఓవరాల్‌గా మూవీ అయితే యావరేజ్ అనిపించింది. బిలో యావరేజ్ గూడా అనిపిస్తుంది. లాజిక్స్ అయితే కంప్లీట్ మిస్‌లీడ్ చేసేసారు. అండ్ 'మినిస్టర్' అని ఒక రోల్ ఉంది. కమర్షియల్ ఎలిమెంట్ తీసుకొని దాన్ని చెడగొట్టేసారు. అండ్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి స్క్రీన్ ప్లే ఇంకా బోర్ కొట్టేస్తుంది. అంటే పోస్ట్ ఇంటర్వెల్ దగ్గర ఒక ఎండ్ కార్డ్ పడింది. కానీ దాన్ని లాగి, లాగి, లాగి క్లైమాక్స్ దాకా అయితే తీసుకొచ్చారు. ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, సిద్ధార్థ గారు పాత సినిమాల్లో ఎంత న్యాచురల్ క్యారెక్టర్‌ని చేసేవాళ్ళో మనం ఈ మూవీలో చూడొచ్చు. మొన్న రీసెంట్‌గా వచ్చిన 'ఇండియన్ 2' మూవీలో గూడా నాకంత న్యాచురాలిటీ కనిపించలా. కానీ ఈ మూవీలో సిద్ధార్థ్ గారి లుక్ చూస్తే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ కొంచెం కాన్సంట్రేషన్ చేసుంటే మూవీ ఖచ్చితంగా హిట్ అయ్యేది. పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ ఈడు చెప్తాడు. ఇంకా పాజిటివ్స్ విషయానికొస్తే 'సిద్ధార్థ్' గారి పర్ఫార్మెన్స్ ఒకటి బావుంది. అండ్ 'ఆషికా రంగనాథ్' నేచురల్ పర్ఫార్మెన్స్ అయితే నాకు నచ్చింది. నెగెటివ్స్ విషయానికొస్తే ఎగ్జిక్యూషన్ అండి. కంప్లీట్‌లీ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయిపోయింది. డైరెక్టర్ ఇంకా కాన్సంట్రేట్ చేసి కథనం అనేది డెవలప్ చేస్తే కథ ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా ప్యూరెస్ట్ నెగెటివ్ ఈస్ సాంగ్స్. టోటల్లీ మూవీ మొత్తం 8 సాంగ్స్ ఉంటాయి. ఓకే. ఆ 8 సాంగ్స్‌ని ఆ ప్లేస్‌మెంట్ అనేది మెంటల్ మైండ్ పోయింది అంతే. ఓ రకంగా చెప్పాలంటే. ఫస్ట్ హాఫ్‌లో 1, 2 ఉన్నాయి భరించాం. కానీ సెకండ్ హాఫ్‌లో ఒకటే సీక్వెన్స్‌లో ఒక పాట తర్వాత ఒకటి, ఒక పాట తర్వాత ఒకటి, ఒక పాట తర్వాత ఒకటి. ఓరి నాయనా! ఆ పాటలతో జనాల్ని సంపేసారా ఏంటో నాకు అర్థం కాలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే మూవీ బిలో యావరేజ్ అండి. నేను ప్రకారం ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ అయితే 2/5. అది కూడా నాకు దీంట్లో బేసిక్‌గా 'ఆషికా రంగనాథ్' పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. అండ్ 'సిద్ధార్థ' గారి పర్ఫార్మెన్స్ నచ్చింది. ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది నేను ఒకటి ఎక్స్‌పెక్ట్ జేయలేదు. బట్ ఆ ట్విస్ట్‌నే సినిమా చెడగొడుతుందని క్లైమాక్స్‌లో మనకు తెలుస్తుంది. అండ్ అసలు నాకోటి అర్థం కాదండి. అసలు ఒక కాఫీ తాగితే గతం ఎలా గుర్తొస్తుంది? అసలు అదేం పాయింటు? అది పాత సినిమాలో ఎక్కడో చూసాం వదిలేసేయండి. బట్ ఈ మూవీలో అదే పాయింట్ తీసుకొని ఒక కాఫీ తాగితే గతం గుర్తొచ్చేసిందంట. ఆ కాఫీ ఏదో యాక్సిడెంట్ అయిన తర్వాత తాగేస్తే అయిపోయేది కదా! మాకు 2 గంటలు టార్చర్ తగ్గేది. మా ఛానెల్‌కి గనుక కొత్తగా వస్తే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి.